49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అప్సర పూజారి సాయికృష్ణ ఉదంతంతో హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్సరను హత్య చేసిన సాయికృష్ణ ఆమె డెడ్ బాడీని సరూర్ నగర్లోని ఎంఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ మ్యాన్ హోల్లో పడేశాడు. సో ఇక పోలీసులు ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆ డెడ్ బాడీని తాజాగా శుక్రవారం ఉదయం వెలుగు తీశారు. ఇక ఆ డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి కూడా తరలించారు. ప్రస్తుతం అయితే తాజాగా అప్సర మృతదేహానికి పోస్టుమార్టం కూడా ముగిసింది. ఈ పోస్టుమార్టంలో కూడా కొన్ని సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. అప్సర తలపైన బలమైన గాయం కావడంతోనే ఆమె చనిపోయింది అంటూ కూడా ఉస్మానియా వైద్యుల బృందం ఒక నివేదిక అయితే ఇచ్చింది. సో ఇక మొత్తం ఓవరాల్గా ఎపిసోడ్ని బట్టి చూస్తే ఈ సాయికృష్ణ అప్సర తలపైన బలంగా అంటే బండరాయితో మోదీ ఆమెను చంపాడు అని చెప్పి కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇక మరోపక్క చూసుకుంటే పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో కూడా కొన్ని సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ నెల 3వ తేదీన అంటే ఈ ఉదంతం అంతా ఈ నెల 3వ తేదీన మొదలైనట్లు కూడా మనకు తెలుస్తుంది. అసలు ఓవరాల్గా చూసుకుంటే ముందు అంటే వీరిద్దరి మధ్య సాయికృష్ణ అప్సర ఎవరైతే ఉన్నారో వీరిద్దరి మధ్య కూడా గత ఏడాది ఏప్రిల్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయానికి కూడా కారణం అక్కడ ఉన్న బంగారు మైసమ్మ సరూర్ నగర్లోని బంగారు మైసమ్మ ఆలయంలో వీరిద్దరు పరిచయం ఏర్పడింది. ఎందుకంటే సాయికృష్ణ ఆ బంగారు మైసమ్మ ఆలయంలో అప్పుడప్పుడు పూజారిగా విధులు నిర్వహిస్తూ ఉండేవాడు. సో అదే టైంలో అప్సర కూడా గుడికి వెళ్తూ ఉండేది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పరిచయం మొదలైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక గత ఏడాది నవంబర్లో చూసుకుంటే వీరిద్దరూ గుజరాత్లోని సోమనాథ ఆలయంకి అలాగే అక్కడ ఉన్న ద్వారకాకు ఇటువంటి ప్రదేశాలు కూడా వీరిద్దరూ తిరిగారు. సో ఆ తరువాత ఇక తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తూ ఒక మెసేజ్ రూపంలో సాయికృష్ణకు అప్సర ఒక మెసేజ్ రూపంలో తన ప్రేమను కూడా వ్యక్తపరిచింది. సో ఇక ఆ తర్వాత వారిద్దరి మధ్య కూడా ప్రేమ చిగురించింది, వారి బంధం కూడా బలపడింది. సో ఇక ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలి అంటూ అప్సర నిత్యం సాయికృష్ణ మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉండేది. సో ఈ క్రమంలోనే సాయికృష్ణ ఒక బలమైన నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ నెల 3వ తేదీన అప్సర ఎవరైతే ఉన్నారో ఆమెను ఇంటి దగ్గర నుంచి 8:15 ప్రాంతంలో అంటే 3వ తేదీ సాయంత్రం 8:15 ప్రాంతంలో ఆమెను కారు ఎక్కించుకొని కోయంబత్తూరుకు తీసుకువెళ్తున్నా అని చెప్పి అందుకోసం టికెట్ కూడా బుక్ చేశానని చెప్పి ఆమెను కారు ఎక్కించుకొని 9 గంటల ప్రాంతంలో రాత్రి 9 గంటల ప్రాంతంలో శంషాబాద్ సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా అక్కడికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత అక్కడ అంటే తినేందుకు కూడా రోడ్డు పక్కన ఉన్న ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆగారు. అప్పటికే అనారోగ్యం సరిగ్గా లేకపోవడంతో అప్సర ఒకసారి వాంతి కూడా చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఆ తరువాత 12 గంటల ప్రాంతంలో శంషాబాద్లో గతంలో తను ఒక గోశాలలో కూడా పనిచేశాడు సాయికృష్ణ. ఇక ఆ గోశాల సమీపంలోకి అంటే అది నిర్మానుష ప్రాంతం, అక్కడ ఎటువంటి సీసీ కెమెరాలు కూడా ఉండవు. సో ఇదంతా ఒక పన్నాగం ప్రకారమే ఆమెను 12 గంటల ప్రాంతంలో అక్కడికి తీసుకువెళ్ళాడు 3వ తేదీ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో. సో ఇక ఆమె నిద్రిస్తున్న సమయంలోనే ఆమె తలపైన బండరాయితో బలంగా మోదీ చంపినట్లు కూడా పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో అయితే వెల్లడైంది. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి శవాన్ని కారులో తీసుకొని మళ్ళీ రిటర్న్ అక్కడి నుంచి 22 కిలోమీటర్లు సరూర్ నగర్లోని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ఎక్కడైతే మ్యాన్ హోల్లో పూడ్చిపెట్టాడో అక్కడ వరకు అదే రోజు రాత్రి ఆ శవాన్ని డెడ్ బాడీని తీసుకొని అక్కడికి వచ్చాడు. ఇక ఆ డెడ్ బాడీని తీసుకొచ్చిన అతను మ్యాన్ హోల్ అంటే అక్కడ ఒక మ్యాన్ హోల్ ఉంది, ఆ మ్యాన్ హోల్లో ఆ డెడ్ బాడీస్ని పడేయడంతో పాటు తర్వాత రోజు అంటే ఏదో ఒక దుర్వాసన వస్తుందని చెప్పి కూడా నమ్మబలికి వారందరినీ కూడా అక్కడ ఒక 2 ట్రక్కుల మట్టిని కూడా దాని మీద పోపించాడు. మట్టిని పోపించడమే కాదు దానిపైన కాంక్రీట్ కూడా వేశాడు. పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా ఈ వ్యవహారాన్ని అంతా నడిపాడు. 5వ తారీఖు మాత్రం అంటే తన మేనకోళ్ళగా చెప్పుకున్నాడు అతను. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు, ఏది శంషాబాద్ పోలీసులకు, తన మేనకోళ్ళు అప్సర కనిపించట్లేదు అంటూ. సో ఇదే టైంలో వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంటే ఇప్పుడు అప్సర తల్లి ఎవరైతే ఉందో ఆమెను కూడా విచారించగా వారిద్దరి మధ్య ఎటువంటి బంధుత్వం లేదు, ఎప్పటి నుంచో పరిచయస్తులు అని చెప్పడంతో పోలీసులు కూడా ఒక అనుమానం వచ్చింది. వెంటనే సాయికృష్ణను కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత పూర్తిగా విచారిస్తే సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. తానే ఆమెను చంపినట్లు కూడా పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత కొంతకాలంగా తనను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఆమె వేధిస్తుంది. అందుకే తనను వదిలించుకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్లు కూడా మనకు తెలుస్తుంది. సో మరోపక్క చూసుకుంటే అంటే సాయికృష్ణ చెప్తున్న వెర్షన్ ప్రకారం చూసుకుంటే తనతో పాటు కాకుండా మరొక వ్యక్తితో అంటే వాళ్ళు చెన్నైలో గతంలో ఈ అప్సర కుటుంబం చెన్నైలో ఉండేది. ఆ చెన్నైలో ఉంటున్న తరుణంలోనే వేరే వ్యక్తితో కూడా ఆమె చనువుగా ఉండేది.
అతని వల్లే గర్భం దాల్చింది అని చెప్పి ఇదే విషయాన్ని అప్సరా తనకు జనవరి టైంలో ఒకసారి చెప్పింది అని కూడా ఇదే విషయాన్ని పోలీసుల ముందు ప్రస్తావించాడు. అయితే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాత్రం చూస్తే తను ఎటువంటి గర్భం లేదు, గర్భం దాల్చలేదు అని కూడా ఒక క్లియర్ కట్ నివేదిక అయితే ఉస్మానియా మార్చరీకి సంబంధించిన వైద్యులు కూడా తేల్చి చెప్పారు. సో తను గతంలోనే గర్భం దాల్చింది, సో అందుకే తనను పెళ్లి చేసుకోవాలి, లేదంటే మనిద్దరం కలిసి తిరిగిన ఫోటోలు, తిరిగిన ప్రదేశాలు కానీ ఆ ఫోటోలు కానీ వాటన్నింటినీ బయట పెడతానంటూ తరచూ బెదిరిస్తూ ఉండడంతోనే తను ఇంతటి ఘాతుకానికి పాల్పడినట్లు కూడా సాయికృష్ణ పోలీసుల ముందు అంగీకరించాడు. ఇక అసలు అంటే ఈ మొత్తం పన్నాగానికి దాదాపు ఒక వారం రోజుల ముందు నుంచే సాయికృష్ణ ఒక క్లియర్ పథకంతోనే ఈ మొత్తం దారుణానికి ఒడిగట్టినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఒక మనిషిని చంపడం ఎలా అనే అంశాన్ని ఇంటర్నెట్లో చూసి ఈ తతంగం అంతా చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా కోయంబత్తూరుకు వెళ్ళాలి అని చెప్పి అప్సరా సాయికృష్ణను పదే అడుగుతూ వస్తుంది. సో ఇదే అదనుగా చూసి తను 3వ తేదీ రాత్రి ఆమెను ఇంటి నుంచి అంటే కోయంబత్తూరుకు టికెట్ బుక్ చేశా అని చెప్పి బస్ టికెట్ బుక్ చేశా అని చెప్పి ఆమెను కారులో ఎక్కించుకొని శంషాబాద్కు తీసుకువెళ్ళడం, ఆ తర్వాత సుల్తానపల్లిలో అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఆమెను చంపడం, ఇవన్నీ జరిగిపోయాయి. సో ఇవన్నీ విషయాలు కూడా పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో అయితే వెల్లడయ్యాయి. ఇక తాజాగా వెల్లడైన పోస్ట్ మార్టం నివేదికలో కూడా తలపైన బలంగా గాయం కావడం వల్లే ఆమె చనిపోయింది అంటూ కూడా పోలీసులు అయితే వైద్యులు అయితే ఒక నివేదిక ఇచ్చారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ సాయికృష్ణ అప్సరా ఈ వ్యవహారంలో మాత్రం రోజుకి ఒక ట్విస్టులు అయితే బయటకు వస్తున్నాయి. సినిమాను తలదన్నేలా ఒక ప్రేమ కథ క్రైమ్ చిత్రం అన్నట్లు కూడా ట్విస్టులు అయితే బయటకు వస్తున్నాయి. ఇప్పటికే సాయికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు, తర్వాత జడ్జి ముందు కూడా ప్రవేశపెట్టారు, 14 రోజులు రిమాండ్ విధించారు. ఇక సాయికృష్ణను రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు కూడా తరలించారు. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఈ కేసులో ఎటువంటి ట్విస్టులు ఉంటాయో, ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో మనం కూడా చూద్దాం ఒకసారి.